మూవీలో హీరోకి 18 ఏళ్ళు, మనోడు లవ్ చేసిన ఆంటీకి 40 ఏళ్ళు. అది కూడా తనకు ట్యూషన్ చెప్పే టీచరే. ఇక కుర్రోడు పోరాటం ఆంటీ ఆనందం అనే కార్యక్రమాన్ని గట్టిగా కానిస్తూ ఉంటే అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. అదేంటో తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరో సవాన్ చూపిస్తూ ఉంటారు. అతనికి 18 ఏళ్ళు. కుర్రోడు హై స్కూల్ స్టూడెంట్. రావడానికి వచ్చాడు గానీ మార్క్స్ మాత్రం హైగా లేవని అమ్మా నాన్న తెగ బాధపడుతూ ఈ బాధను ఆనందంగా మార్చుకోవడానికి వాళ్ళిద్దరు కలిసి కుర్రోడును వదిలేసి విహారయాత్రకు వెళ్ళిపోయారు. ఇక వీడు ఎలాగైనా సరే వాళ్ళ అమ్మా నాన్న ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి ఆన్లైన్ లో ఎతికి మరీ ఒక ట్యూషన్ టీచర్ పడతాడు. ఇక ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్ళి బెల్లు పనిచేయట్లేదని తలుపు కొట్టి మరీ కొట్టించుకోవడానికి లోపలికి వెళ్తాడు. ఇక ఆ లోపల టీచర్ అనా దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఈవిడ ట్యూషన్ టీచరే కాదు, అసలు వీడి లోపల ఏమున్నాయి, వీడితో బాగా కలిసిపోయి వీడిని బాగా ఎలా చదివించాలో కూడా తెలివిగా ఆలోచించి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా ఫస్ట్ రోజు మనోడికి హోంవర్క్ ఇచ్చి కష్టపడి రాసుకురానగానే ఇంటికి వచ్చి హీరో అట్లానే కష్టపడతాడు. ఎంత కష్టమైనా సరే నైట్ అవుట్ చేసి మరి నెక్స్ట్ డే టీచర్ దగ్గర మార్క్స్ కొట్టేస్తాడు. ఇక మొదలైన రచ్చ. ట్యూషన్కి వెళ్ళి పాఠాలు నేర్చుకోరా అంటే టీచర్ ఏ విధంగా జుట్టు సరి చేసుకుంటుంది, చేతులు ఎలా పట్టుకుంటుంది, చేతులకి ఏ నైల్ పాలిష్ చేసింది, డ్రెస్ ఎలా వేసుకుందని స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక క్లాస్ అయిపోయి బాబు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి నిద్రపోయి నెక్స్ట్ డే మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు. అయితే ఇక్కడ ఇల్లంతా చిందరవందరగా ట్యాప్ లీక్ అయిపోయి నీళ్లు వస్తాయి షింకులోంచి. ఇక హీరో గడి టీచర్ హెల్ప్ చేయడంతో ఈడి చదువు మీద కాన్సన్ట్రేషన్ కాస్త టీచర్ మీదకి ఎక్కువ వెళ్ళిపోయింది. ఈడిక చదువు నేర్చుకోవడం కన్నా టీచర్ని చూడటానికి ఎక్కువసేపు వచ్చి కూర్చొని సూర్యుడి కంటే ముందు వచ్చి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్ళట్లా. ఈడి లైఫ్ లో ఆనందం మొదలైంది. టీచర్ కూడా ఈయన తెలియకుండా ఈయన బాగా అబ్జర్వ్ చేస్తుంది. టీచర్ ఒంటరిగా ఉండిపోతుందని తన చెల్లి ఓ పార్టీ పెట్టి ఇంటికి పిలిపించి ఓ అమాయకుని పరిచయం చేస్తుంది. ఆయన పెళ్లి చేసుకోవే అని. సారీ నాట్ ఇంట్రెస్ట్ అని మొహం మీద చెప్పి టీచర్ బయటకు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ రోజు హీరో గాడి లైఫ్ లో అదృష్టం దరిద్రంలా పట్టుకుంది. అదేంటంటే డోర్ తెరిచిందని ఇంట్లోకి వెళ్ళంగానే టీచర్ బెడ్రూమ్ డోర్ కూడా తెలిసి ఉంటుంది. ఇక టీచర్ బట్టలు మార్చుకుంటుంటే ఈడు కన్ను ఆరకుండా అదే విధంగా చూస్తాడు. ఈయన్ని చూసి భయపడిన టీచర్ తలుపేసేసి మళ్ళీ బయటకు వచ్చి ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకేముంది, ఈడికి ఏదో ఛాన్స్ వచ్చేసిందని ఫీల్ అయిపోయి నెక్స్ట్ డే టీచర్ మీకోసం మీ ఇష్టమైన పూలు తీసుకొచ్చా అని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. టీచర్ అంటుంది నువ్వేమీ నాకు పూలు తీసుకురావసరం లేదు, చదువుకోవడానికి వస్తే చాలా నానానంగానే ఈడేమో టీచర్ కానిస్తూ వచ్చి నుంచుంటాడు. టీచర్ కూడా ఏంటి దూరం అనే మాట అనకుండా మనోడి దగ్గరికి వెళ్ళిపోయి ముద్దు పెట్టేస్తుంది. అది అక్కడతోనే ఆగిపోయింది. అక్కడి నుంచి హీరో గడ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక టీచరు ఓ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకుని హీరో గడ ప్రొఫైల్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే హీరో గడ రావడంతోనే తలుపేయటం ఆలస్యం. మొత్తం ఇప్పేసి టీచర్ కూడా ఎప్పడం స్టార్ట్ చేస్తాడు. టీచర్ కూడా ఆపదు. అంతే అక్కడి నుంచి మంత్రం మీద వెళ్ళిపోయి మంచానికి లేదడా నిన్ను చేస్తాడు దడదడా అని చెప్పి దడదడ ఆడిచ్చేస్తాడు. ఇక వీళ్ళ రిలేషన్ అనేది 3 పూలు 6 కాయల్లాగా బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఎలా సుఖపడాలో అలా సుఖపడేస్తారు. హీరో కూడా అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఊరు పోయి నెల దాకా రారు. ఇకేముంది, పొద్దున్న లెగిస్తే టీచర్, నిద్రపోయేటప్పుడు టీచర్. చుక్కని సంసారం చక్కగా సాగుతూ ఉంటే చిచ్చు పెట్టడానికి పక్కింటోడు వచ్చాడు. టీచర్ రోజు లిఫ్ట్ లో ఇంట్లోకి వెళ్తూ ఉంటే నేను తోపు తురువు అని చెప్పి టీచర్ తో మాటలు కలపడానికి స్టార్ట్ చేస్తాడు. టీచర్ ఏ మాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా అడిచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నైట్ అవుతుంది. హీరో కూడా మళ్ళీ టీచర్ దగ్గర రావటం, ఇద్దరు కలిసి బాగా పిసుకుపోవటం. ఆ రోజు టీచర్ కి అర్థం అవుతుంది హీరో గాని తెగ ప్రేమించేస్తుంది తనని. ఈడేం యూత్ లో ఉన్నాడు, పార్టీలు అనేవి కామన్ కదా. ఆ రోజు నైట్ కూడా పార్టీ రావడంతో హీరో ఆ పార్టీకి వెళ్తాడు. అయితే ఇక్కడ తన క్లాస్మేట్ ఒక అమ్మాయి మనోడిని కస కొరికేటట్టు చూస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు అరే అమ్మాయి నిన్ను చూస్తుందిరా అంటే ఈడేమో పెద్ద పట్టించుకోడు. అమ్మాయి చూస్తుందంటే ఇంకేం ఆగుద్ది, ఈడు కూడా కన్నేయంగానే అమ్మాయి అట్టానే చూస్తూ ఉంటుంది కన్నార్పి. వీళ్ళ ఆనందానికి ఇంకొద్దిగా ఆనందాన్ని యాడ్ చేయడానికి ఒక గేమ్ ఆడి బాగా మత్తులో మందెక్కువైపోయి ఇద్దరు కలిసి రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఆ మత్తులో ఇంకేమో చేసుకోవాల్సి చేసేసుకుంటారు. అయితే బాబు నెక్స్ట్ రోజు లెగిసి పక్కనే ఉన్న అమ్మాయిని చూసి చాలా ఫీల్ అయిపోతాడు. టీచర్ని మోసం చేసేస్తున్నాడని. లేదు అసలు కరెక్ట్ కాదని చెప్పి టీచర్ దగ్గరికి వెళ్ళి రాత్రి పొరపాటు నువ్వు పక్కలో దిరేశాను, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించవా అంటే టీచర్ ఏం మాట్లాడదు. దీంతో కోపం వచ్చిన హీరో గాడు వాడికి వాడే శిక్ష చేసుకొని చంపల మీద చటా వాయించుకుంటూ ఉంటే కూల్ బాబు కూల్ అని చెప్పి టీచర్ వాటేసుకొని శాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పి పంపించేస్తుంది. హీరో గాడికి ఏమో ఆ టీచర్ని వదిలేసి వెళ్ళాలని లేదు. వెళ్తూ టీచర్ కిటికీని చూస్తూ ఉంటే టీచర్ కూడా వాడినే చూస్తూ ఉంటుంది. ఇక లాభం లేదని చెప్పి ఆడు సోషల్ మీడియాని చెక్ చేస్తే ఆ సోషల్ మీడియా ఫోటోలో హీరో గాడు ఆ పాపతో బాగా అడ్వాన్స్ అయిపోయిన ఫోటో కనపడుతుంది. ఎదురుగా వచ్చి కూర్చుని ఏమలేదు కానీ ఆ ఫోటో చూసేసరికి హీరోయిన్ కూడా కోపం బాధ అసూయ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే తను కూడా హీరోయిన్ తెగ ప్రేమించేస్తుంది. నెక్స్ట్ డే షాపింగ్ కోసం హీరో బయటకు వస్తే ఈ పాప మళ్ళీ తగులుకుంటుంది. మీ ఇంట్లో నేను ఒకటి మర్చిపోయాను, అది తీసుకోవాలని చెప్పి లోపలికి తీసుకెళ్లి బెడ్ కింద పాప లోపల వేసుకుని చూపిస్తుంది. ఇది కావాలని మర్చిపోయాను, ఎందుకంటే దీనికోసం నువ్వు నన్ను మళ్ళీ పిలిపించి మళ్ళీ ఇంకోసారి ఏదో చేసుకుందామని ఆశపడుతున్నాను అనగానే హీరో గడు ఓపెన్ అయిపోయి అట్లాంటి ఆశలు ఏం పెట్టుకోమాకని చెప్పి ఇంట్లోంచి బయటకు వేస్తాడు ఆ పాపని. ఆ రోజు నైట్ టీచర్ దగ్గరికి వెళ్తే టీచర్ మంచిగా ఒక రెడ్ డ్రెస్ వేసుకొని
హీరో కోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తర్వాత రోడ్డు మీద పడి తిరగడానికి వెళ్తుంది. చేతులు పట్టుకుని వెళ్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. టీచర్ ఏమో చేతులు వదిలేస్తూ ఉంటుంది. ఇది చూసిన హీరో కూడా కోపం వస్తుంది. ఎందుకంటే తనకంటే తక్కువ వయసులో తిరుగుతున్న అందరూ తనని వెక్కిరిస్తారు, ఏదైనా అంటారని భయపడుతుంది. ఇది చూసిన హీరో గడికి ఎక్కడో మండి వెళ్ళిపోతానంటే ఇదేనా నువ్వు అర్థం చేసుకుందని చెప్పి రోడ్డు మీద ముద్దు పెట్టేస్తుంది అడిగి. ఇక అక్కడి నుంచి ఆ ఊపిని కాస్త ఇంటిలోకి తీసుకొచ్చి మంచం మీద ఊపుంది ఊపేస్తా అని చెప్పి గట్టిగా ఊపేస్తాడు. ఇంకా అది అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్న హీరో దగ్గరికి మళ్ళీ పాప ఎంట్రీ ఇస్తుంది. ఇక మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మొత్తం టీచర్ కిటికీలోంచి చూసి తెగ కోపడిపోతూ ఉంటుంది అమ్మాయి మీద. వీళ్ళది ఎక్కడికో వెళ్ళిపోయిద్దని నెక్స్ట్ డే హీరో గడిని ఫాలో చేసి వెళ్ళి చెట్టు పొదల్లోంచి తొంగి చూస్తూ ఉంటుంది ఈడేం చేస్తాడని. ఈడేమో ఆ ఫ్రెండ్స్ అందరితో డాన్స్ వేస్తూ ఉంటాడు. అయితే టీచర్ని కూడా చూస్తాడు వీడు. కానీ టీచర్ దగ్గర రాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కనుక ఈ విషయం తెలిసిందంటే ఈడ్ని ర్యాంప్ ఆడేసుకుంటారని చెప్పి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ టీచర్ వెళ్లకుండా ఈ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి పక్కనే నుంచొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వీళ్ళందరి మధ్యలో హీరోని తగులుకున్న పాప కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఏంటి ఆ రోజు ఏం జరిగిందని చెప్పి ఈ పాపను అడగగానే ఆ రోజు అసలు మామూలుగా పిచ్చెక్కించలేదు వాడు పెద్ద పోటుగాడే అనగానే ఇది విన్న టీచర్ కి ఎక్కడో గాలిద్ది. ఇక ఈ కోపంలో ఉన్న టీచర్ కి లిఫ్ట్ లోకి ఎక్కగానే మళ్ళీ ఆ పక్కింటి దగ్గుతాడు. వాడు ఇక కలపటం స్టార్ట్ చేయటం నేను ఇంకా కలిపేస్తానని చెప్పి రూమ్ లో తీసుకెళ్లిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత హీరో గారు ఎంట్రీ ఇస్తాడు. డోర్ దింగానే ఇంకేముంది పక్కింటి ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. అది కవర్ చేయడానికి టీచర్ తెలివిగా ఇదిగో బుక్ మర్చిపోయావు బుక్ ఇస్తానని చెప్పి కవర్ చేసి పంపిస్తుంది. లోపలికి వచ్చి ఈడు అడగాల్సింది పోయి ఎదురు టీచరు ఏంటి నువ్వు అమ్మాయిని కలుస్తున్నావా, అమ్మాయితో మళ్ళీ పత్తాపరం చేస్తున్నావా అంటే లేదంటాడు. ఈ ఇంట్లో లేదని చెప్పి ఇంట్లో ఉన్న సామాన్లను అడి మీదకి విసిరేస్తూ ఉంటుంది. దాంతో పెద్ద గొడవ. ఈ టీచర్ ఆడిని దడేలని దోస్తుంది. వెళ్ళి కుమ్మాని తగిలి తల పట్టుకొని బాబు ఏం చేయాలి అర్థం కాక పిచ్చేతలా వెళ్ళిపోతూ ఉంటే హే కామాన్ సారీ నీ బాధని నొప్పిని తగ్గిస్తాయని చెప్పి టీచర్ మెల్లగా బెడ్ మీద తీసుకెళ్లిపోతుంది. ఇక అక్కడ కార్యం అయిపోయిన తర్వాత హీరో గడి కళ్ళు తెరిచి చూస్తే అద్దరిపోయే షాకుడు కనపడుతుంది. అడిగి తెల్ల బోరవాడు కనపడుతుంది. ఇక్కడ మనోడికి రియలైజేషన్ వచ్చేసింది. ఆ పాపం తగులుకోవటం వల్ల టీచర్ ఈయన మోసం చేసి పక్కన తగులుకుందని వదిలి వెళ్ళిపోతున్నా సరే వద్దు కమాన్ కాసేపు అన్నయ్యుడు వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టీచర్ సారీ చెప్తున్నా కూడా వినకుండా నా గుండె పగలగొట్టేసావు నువ్వు అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చేసిన హీరో ఇదంతా కరెక్ట్ కాదు, నా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని టీచర్ దగ్గరికి వెళ్ళటం మానేసి చదువుకుంటూ ఉంటే కొన్ని రోజులకి హీరో వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. హీరో వాళ్ళ అమ్మా నాన్న తన కొడుకుని చాలా రోజుల తర్వాత చూశారని నీకు చాలా గిఫ్ట్లు కూడా తీసుకొచ్చామరా అంటే ఈడేమో ఎప్పుడు సాడ్ గా వాడు రూమ్ లోనే కూర్చుంటున్నాడు. హీరోకి అర్థం అవుతుంది టీచర్ని వదలకూడదు, తన దగ్గరికి వెళ్ళాలని. తన రూమ్ కి వెళ్తే ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటుంది. డోర్ తెరిచి చూసిన హీరోకి టీచర్ కూడా తనలాగే బాధపడుతూ కనపడుతుంది. ఇక దీంతో ఈ బాధ ఈ గొడవ నాకు అంత అనవసరం, ఇలాంటి రిలేషన్ అనేది ఎప్పటికీ నడవదు, ఇది కరెక్ట్ కాదు, నీ బతికేదో నువ్వు బతుకుపోరా, నీకు చాలా వయసు ఉందని చెప్పి టీచర్ చాలా చక్కగా చెప్తుంది. ఇది విన్న హీరో గడు కూడా రియలైజేషన్ వచ్చి థ్యాంక్స్ టీచర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సంవత్సరం తర్వాత హీరోకి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాయ్ చెప్పి తన ఫ్రెండ్ తో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక లేడీ కనపడుతుంది. తన టీచర్ లాగే ఉంటుంది. హీరో తన టీచర్ అని తన వెంట పడుతూ వెళ్ళి కొద్ది దూరం వెళ్ళంగానే ఆ లేడీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఆమె ఎవరో కాదు టీచరే. ఇక అలా టీచర్ ఒక స్మైల్ ఇస్తుంది, హీరో కూడా ఒక స్మైల్ ఇస్తాడు. మూవీ ఎండ్ అయిపోతుంది.